హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి స్పైసీగా మిల్ మేకర్ కర్రీ. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా మంచి రెసిపీ అండి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ అలానే బిర్యానీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, సన్నగా కట్ చేసుకున్న 4 మిర్చి, రుచికి సరిపోను సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. మనం ముందుగా కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో 250 గ్రామ్స్ మిల్ మేకర్ని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాచిన చెక్క, అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్న మిర్చి, కొంచెం కరివేపాకు ఒకసారి గంటెతో మిక్స్ చేసుకోవాలండి. అలానే పసుపు, రుచికి సరిపోను సాల్ట్, కారం కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తం గంటెతో మిక్స్ చేసుకున్న తర్వాత ధనియాల పౌడర్, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇందాక మనం వాటర్లో ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని ఇలా వాటర్ తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి మిల్ మేకర్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గంటెతో మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అలా మసాలా అనేది మిల్ మేకర్కి పడుతుంది. మనం గ్రేవీకి సరిపోను 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 3-4 మినిట్స్ ఆగిన తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూడండి కర్రీ ఎలా కలర్ఫుల్గా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.